నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ వీడియో అండి. లంచ్ చేద్దామని చెప్పేసి అయితే లోపలికైతే వెళ్ళిపోయాం. వెళ్ళంగానే బుద్ధుడి విగ్రహం కనపడంతో కొద్దిగా మనసుకు ప్రశాంతంగా అనిపించిందండి. డైనింగ్ హాల్ ఫుల్ అవ్వడంతో కొద్దిసేపు అయితే మేమైతే బయటైతే వెయిట్ చేసాము. ఇప్పుడైతే లోపలికైతే వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అయితే కూడా కొంచెం రష్ హెవీగానే అనిపించిందండి. లంచ్ టైం 3:50 అవుతుంది. సో, అందరూ లంచ్ చేయడానికైతే హోటల్‌లోనే ఉన్నట్లు అనిపించింది. ఇప్పుడైతే రవ్వ కేసరి, పులిహోర అండ్ రైస్, పాపడ్, టొమాటో పచ్చడి, పాలకూర పప్పు, ఆనియన్ పకోడా అయితే పెట్టేశారు. సైడ్‌కి మనకు డిష్‌గా నంచుకోవడానికైతే పుట్నాల పొడి, ఆవకాయ పచ్చడి, నల్ల కారం, టొమాటో పచ్చడి అండ్ రసము, సాంబార్, మజ్జిగ పులుసు, పచ్చి పులుసు కూడా ఉన్నాయి. మేమైతే ఫస్ట్‌గానే లంచ్ చేసేసాము. మా అక్క, మా బావ లంచ్ చేయడంతో మా వారైతే సర్వ్ చేస్తున్నారు. ఫుడ్ చాలా అంటే చాలా బాగుందండి. ₹180 అన్‌లిమిటెడ్ ఫుడ్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీకు ఇక్కడ ఈ హోటల్ డీటెయిల్స్ అయితే ఈ వాటర్ బాటిల్స్ మీద ఉన్నాయి. క్లియర్‌గా మీరు కూడా చూసేయండి. లాస్ట్‌కైతే సోమ తిన్న తర్వాత ఆత్మ తృప్తి చెందాక నేను కొద్దిగా అయితే టిష్యూ పేపర్‌లో అయితే పెట్టేసుకొనొచ్చాను. థాంక్స్ ఫర్ వాచింగ్.